నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 70వసారి ఢిల్లీకి వెళ్ళారు. పదే పదే ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీకి పోయిండు, అదే ఉందా, వేరొక ముచ్చట్లేదా అని మీకు కూడా డౌట్ రావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా 70 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసి గెలిపించారు కదా, దేనికోసం? ఢిల్లీకి పోవడానికి ఓటేసి గెలిపించారా? దేనికోసం? ప్రజల కోసం కదా, మార్పు తీసుకొస్తాడని కదా, ఆరు గ్యారెంటీలు ఇస్తాడని కదా, 420 హామీలు ఇస్తాడని చెప్పి కదా. కానీ ఈరోజు ఏమైందని అడుగుతున్నా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి పోతున్నాడు. దేనికోసమో తెలుసా? మీకు హైలైట్ స్టోరీ చెప్తా, వినండి ఒక్కసారి. రేవంత్ రెడ్డి గారు మొన్న రాష్ట్రానికి ప్రధాని గారు వచ్చారు. మే 10వ తారీఖు రోజున వచ్చి పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఆయన బీజేపీ అభ్యర్థులను, బీజేపీ ఎంపీలను, కేంద్ర మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడే, నా టార్గెట్ ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండాను ఎగిరించాలి అంటే నాకు ఒక తోడు కావాలి, నాకు బలమైన నాయకుడు కావాలి. ఈ బీజేపీ నాయకులు ఏ ఒక్కరు కూడా నేను అనుకున్నట్టుగా లేరు అని చెప్పేసి తేల్చి చెప్పేశాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడాడు. ఏ ఆదమీ హే, ఏ బడా ఆంధీ హే, जो तुम जहाँ तक जाने के लिए कर रहा है तुम नहीं जा पाओगे, मुझसे जोड़ो, मुझसे हाथ मिलाओ, मैं ऐसा जगह तुम्हारा पहुंचाऊंगा, तू पहचान नहींगे అనుకుంటా మాట్లాడాడు. మాట్లాడితే నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు మధ్యలో ఇద్దరు సంధి కుదుర్చుకున్నారు, మంచిగా నవ్వుతా ఉన్నారు. ఆ సీన్ కూడా మీరు చూశారు. ఇదంతా జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా ఢిల్లీకి వెళ్ళారు. దేనికోసం? 70వసారి ఢిల్లీకి దేనికోసం వెళ్ళారు? చాలా వరకు రాహుల్ గాంధీ ఈ వెళ్ళిన 70 సార్లలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చింది 5 సార్లు. ఈయన గెలిచినప్పటి నుంచి 70 సార్లు ఢిల్లీకి వెళ్ళాడు కదా. రాహుల్ గాంధీ ఇచ్చిన అపాయింట్మెంటు 5 సార్లు. మరి మిగతా టైంలో ఎవరిని కలవడానికి పోయిందంటే ఈ కంప్లీట్లీ కొలాబరేటింగ్ విత్ బీజేపీ పార్టీ. ఒకరోజు ఇతను ప్లేట్ ఫిరాయించే టైంని డేట్ ఫిక్స్ చేసుకొని మరి ఈరోజు ఓటుకునేటు కేసు తెర మూయించబడించేసి 87 క్రిమినల్ కేసులని బంద్ పెట్టించేసి ఈరోజు నరేంద్ర మోడీ వెనకాలనే తిరుగుతూ ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు ఆఫర్ ఇచ్చిన డైరెక్ట్గా, చలో కమ్ విత్ మీ అండ్ జాయిన్ మై పార్టీ, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ టు దిస్ నేషన్ అనుకుంటూ మోడీ గారు కూడా చెప్పడం, దాంతో రేవంత్ రెడ్డి గారు ఇకపిక్కలు నవ్వుకుంటూ ఇవ్వడం, ఇవంతా చూసాం. ఇది డిస్కషన్ ఏందో తెలుసా? రేవంత్ రెడ్డి ఓ ప్రైవేట్ వ్యవహారం కింద వెళ్ళాడని చాలా పత్రికలు వస్తూ ఉన్నాయి. అసలు వ్యవహారం మీకు తెలవాలి, అందుకని నేను మాట్లాడుతూ ఉన్నా. రాహుల్ గాంధీ ఫోన్ చేసి పిలిచాడట. నేను విన్నది కరెక్టేనా రేవంత్ రెడ్డి? ఏంటిది ఇది? నువ్వు బీజేపీలోకి వెళ్తున్నావని చాలా వరకు సీక్రెట్, చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నాయి నువ్వు బీజేపీలోకి వెళ్ళిపోతున్నావని. రాష్ట్రంలో ఉన్న మీ మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, హీఈస్ నాట్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్, హీఈస్ కంప్లీటింగ్ సపోర్టింగ్ టు ద బీజేపీ పార్టీ అని చెప్పి అక్కడ ఇన్ఛార్జి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఏఐసిసి చీఫ్లు కూడా చెప్తా ఉన్నారు, మంత్రులు కూడా చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? తెలంగాణలో కాంగ్రెస్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు ఎందుకు, నీకేం తక్కువ చేసినా నువ్వు ప్లేట్ ఫిరాయిస్తున్నావు అని చెప్పేసి సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ అండ్ రేవంత్ రెడ్డి ముగ్గురు డిస్కషన్లో దిగిండు. నువ్వు పార్టీలో వెళ్ళిపోతే నాకు నెల మూటలు అప్పచెప్పేది ఎవరు? తెలంగాణను అప్పులు కుప్పలుగా చేసి తెలంగాణ బ్యాంకు నుంచి తీసుకొచ్చిన అప్పులు నువ్వు ప్రజలకి ఇవ్వకుండా నాకు మంచిగా ఇస్తున్నావు. తెలంగాణ నుంచి వస్తున్న ఆర్థిక ఇన్కమ్ మొత్తం బ్యాగులు తీసుకొచ్చి నెల నాకు సమర్పిస్తున్నావు. నువ్వు వెళ్ళిపోతే రేపు నన్ను ఎవరు చూసుకుంటారు, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని రాహుల్ గాంధీ ఢీలా అయిపోయిందట. రాబోయేది మన ప్రభుత్వమే, నువ్వు అనవసరంగా బీజేపీలోకి వెళ్ళకు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇదంతా చాటున మోడీ గారు వింటూ ఉన్నారు. దేంతో? ఇక రేవంత్ రెడ్డి అప్పటి మనిషి కాదు, చాలా ట్రెండీగా మారిపోయిన మనిషి. మరి ఫోన్ ఆన్ చేసి పెట్టాడా లేకుంటే ఏం చేసి పెట్టాడా అనేది చాలా వరకు సీక్రెటింగ్లో పెట్టి మరి మాట్లాడే కార్యక్రమాలు. మీకు కొన్ని ఆధారాలతో సహా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేసుకోండి మిత్రులారా. తెలంగాణ దివాలా తీసేటట్టుగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏం లాభం ఉంది ఈయనతోటి? ఎన్నిసార్లు? 70వసారి రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్గా ఢిల్లీలో చేరుకున్నాడు. అసలు ముచ్చటింది, ఒక భేటీ జరగనుంది అక్కడ. ఏంది మిత్రులారా? ఒక భేటీ జరగనుంది. ఆ భేటీలో ఇటు ఇదే రాహుల్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, ఆ తర్వాత ఇటు రేవంత్ రెడ్డి, ఈయన ముగ్గురు కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏంటంటే మొన్న మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు వచ్చారు కదా,
వచ్చి డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్పిండు, ఆఫర్ ఇచ్చిండు. ఏమని? ప్లీజ్ జాయిన్ ఇన్ బీజేపీ పార్టీ అనుకుంటూ స్లోగాన్ ఇచ్చిండు. అంతేనే కదా, నువ్వు బీజేపీ పార్టీలో చేరిపో, ఐ కెన్ టేక్ ఎవ్రీథింగ్ అనుకుని చెప్పేసి, ఐ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అనుకుంటూ మాట్లాడడం కూడా జరిగింది. దీంతోపాటు రాహుల్ గాంధీ వాపోవైతూ ఇన్ని రోజులుగా మీరు మమ్మల్ని పోషించారు, తెలంగాణ సంపదన వచ్చి నా దగ్గర తీసుకొచ్చిర్రు, మరి ఇప్పుడు నువ్వు బీజేపీలో వెళ్ళిపోతే ఎట్లా అంటే, నిన్న వేటి న్యూస్లో మాట్లాడండి. ఎవరు? ఇదే వేటి న్యూస్లో ఏమని మాట్లాడిందంటే, నేను 2034 సంవత్సరం వరకు ఐఎమ్ ద సీఎం అని చెప్పుడు బాగానే ఉంది, కానీ నేషనల్ ఏమంటే జాతీయ రాజకీయాల్లో నేను జాతీయ రాజకీయాల్లో దిగుతా అనుకుంటా మాట్లాడుతున్నాడు. అంటే జాతీయ రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంది మిత్రుల, కాంగ్రెస్ పార్టీ స్టేటస్ 29 రాష్ట్రాలలో ఓన్లీ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంది. అంటే ఇప్పుడు ప్రజెంట్గా పరిపాలన చేస్తూ ఉన్నారు. మిగతా దాంట్లో అన్ని బీజేపీ కూటమి ఉంది. బీజేపీ ప్లస్ ఎన్డీఏ కూటమి నడుస్తుంది. ఈ ఎన్డీఏ కూటమి ఇది మాత్రమే ప్రజెంట్ టాప్ రైజింగ్లో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారో, ఆ గ్రీనైజం ఏ విధంగా ఆక్రమించిందో ఆ విధంగా ఈ కాషాయం జెండా భారతదేశాన్ని మొత్తం ఆక్రమించే విధంగా వెళ్ళబోతుంది అనేది క్లారిటీగా కనిపిస్తున్న విషయం కూడా మనకు కనబడతా ఉంది. అయితే ఇప్పుడు ఈ 3 లీడింగ్లో రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీకి భవిష్యత్తు ఉండదు అని రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసుకున్న తర్వాత ఈయన డైరెక్ట్గా ఎవరితోటి మీట్ అయ్యిండు? ఇప్పుడు ఈయన వెళ్ళిన 70 సార్లు ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారో తెలుసా? అట్నా ఓన్లీ 5 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారట. ఎవరు? రాహుల్ గాంధీ గారు ఓన్లీ 5 సార్లు అపాయింట్మెంట్ ఇస్తే మిగతా 60 సార్లు రేవంత్ రెడ్డి ఎవరిని కలవనికి పోయిర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దీనికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ ప్రయోజనాల కోసం పోయినట్టే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. అంతేనే కదా మిత్రులారా. అట్లాంటప్పుడు తాను 24 గంటలు ఎవరి గురించి ఆలోచించాలి? ఓన్లీ తెలంగాణ ప్రజల గురించి మాత్రమే ఆలోచించాలి అనేది ఇక్కడ క్లారిటీ. తెలంగాణ ప్రజల గురించి ఆలోచించాలనేది ఇక్కడ క్లారిటీ. ఏ విషయమైనా నువ్వు ఏ ప్రయోజనాల కోసం దావోస్కి వెళ్ళినా, లేకుంటే ఎక్కడైనా ఢిల్లీకి వెళ్ళినా, లేకుంటే పక్క రాష్ట్రాలకు ప్రచారాలకు వెళ్ళినా కూడా నువ్వు ఓన్లీ తెలంగాణ గురించి ప్రయోజనాల కోసమే పనిచేయాలి. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల ప్రజలు ఎన్నుకున్నది దీనికోసమే. దేనికోసమే ఎన్నుకున్నారు? ఓన్లీ దీనికోసం మాత్రమే నేను ఎన్నుకున్నారు. నువ్వు 6 గ్యారెంటీలు తిప్పలు పడుకుంటూ ఈ యొక్క సంపాదిస్తావా అనే దాన్ని పక్కన పెట్టేసి 420 హామీలు నువ్వు ఏ విధంగా నెరవేరుస్తావు అనేది వాళ్ళకు క్లారిటీ అనేది చెప్పాలి. ఇప్పుడు రైతు బంధు లేదు ముఖాలకు, రైతులకు రైతు బంధు లేదు. రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తాడు? ఏ లెక్కన పోతాడు? రైతు బంధు లేదు, ఏది లేదు, ఏ వ్యవహారం తేలట్లేదు. రేవంత్ ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఏం అవసరం వచ్చింది అని ఇటు ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల పక్షాన్ని నేను కూడా అడుగుతా ఉన్నా. అందులో రాహుల్ గాంధీ వేదన ఏంది? నన్ను కాదని నువ్వు బీజేపీలో ఎందుకు వెళ్తున్నావు, ఎన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి అధిష్టానం గరం అయింది. ఈయన మీద చాలా వరకు గరం అయింది. అయితే రేవంత్ రెడ్డి ప్లాన్ పకడ్బందీ అంటే అవకాశం వస్తే ఎక్కడైనా చక్కెర తిప్పుతానే మైండ్ సెట్ రేవంత్ రెడ్డిది. ఏ పార్టీ అయినా పర్వాలేదు, కలర్ మారడంలో ఊసరవెల్లిని మించిన వ్యక్తిని నేను అనుకుంటూ రేవంత్ రెడ్డి మనకు చాలా పలుమార్లు కనిపిస్తూ ఉంటాడు మిత్రులారా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఢిల్లీలో మొదలైన రచ్చ గల్లీ దాకా చేరుకుంటూ చూడండి. బీజేపీలో రేవంత్ రెడ్డి జాయిన్ అవుతాడు చూడండి. రాబోయే రోజుల్లో నేను జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తానని చెప్పిన ఇదే ముచ్చట పరంగా చూసుకుంటే చాలా వరకు నేటిజన్లు చాలా డౌట్లు పడతా ఉన్నారు.